నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే టాక్ షో. నేను మీ మనోజ్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్నటువంటి అవరోధాలు, సమకాలీన రాజకీయాలు, తాజా రాజకీయాల మీద మనతో మాట్లాడడానికి చేవెళ్ళ కంటెస్టెడ్ ఎంపీ, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ విజయ ఆర్య క్షత్రియ మనతో పాటు ఉన్నారు. విజయ ఆర్య గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అంత బాగానండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్ల కాలంలో దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఆ పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఫిరాయింపుల కింద అనర్హత వేటు వేయాలని మీ పార్టీ స్పీకర్ని ఆదేశించారు. అలాగే సుప్రీంకోర్టుకు కూడా ఎక్కారు. సుప్రీంకోర్టు ఈ కేసుని డిమాలిషేషన్ చేసింది. విచారణ ఇంతటితో ముగిసిందని మీరేం చెప్తారు? అయితే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు తాము మెచ్చినట్లుగా తమ తమ ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే మాకు మొదటి 10 సంవత్సరాలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము చాలా చక్కటి పరిపాలన ప్రజలకు అందించిన విషయం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. అయితే మేము కూడా ప్రజలు ఏదైతే ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికలలో మ్యాండేట్ ఇచ్చిండ్రో దాన్ని మేము శిరసావహిస్తూనే మా పరిపాలనకు, మాకంటే ముందున్న పరిపాలనకు, యూపీఏ 1 యూపీఏ 2 పరిపాలన, అలాగే మా పరిపాలన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పరిపాలన సమయాన్ని, తర్వాత విధి విధానాలను, అలాగే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా అంచనా వేయాలని చెప్పి ప్రజలు మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే ఎప్పుడైనా కూడా ప్రజలు తమ అధికారాన్ని ఓటు అనే అధికారం ద్వారా బదలాయించిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలి అనేది ఒక ప్రణాళిక బద్ధత ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అయితే మేము ఎన్నో ఏండ్ల కళ, తెలంగాణ రాష్ట్రము అనేది ఎన్నో ఏండ్ల కళ. దాదాపు అది ఉధృతం అవ్వడానికి అంటే ఉద్యమమేమో 1900 తొలినాళ్ళల్లో పడితే 1919 నుండి దాదాపు 1940 వరకు అన్ని సంవత్సరాల ఉద్యమము మరి అప్పుడున్నటువంటి పరిపాలకుల మీద జరిగితే 1940 నుండి పట్టుకొని మొన్నటి 2014 జూన్ 2 వరకు యుద్ధం జరిగింది. ఇది వాస్తవం. అయితే మరి ఈ ప్రజల యొక్క ఆకాంక్షను, కోరికల్ని వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి, వాళ్ళ విధి విధానం ఏంది అనేది క్రోడీకరించుకొని అవసాన బట్టి మరి రాష్ట్రాన్ని తెచ్చి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పథాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, తర్వాత కేసీఆర్ గారు తన సొంతంగా ఆలోచన విధానంతో ఎప్పుడు ఏ పని చేయలేదు. ప్రజలు ఏమి ఆలోచన చేసిండ్రో, ప్రజలు ఏం చెప్పిండ్రో వాటిని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసి చూపినటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా మన ఇల్లును బాగుపరుచుకోవాలంటే మనవాడే ఉండాలి. ఇదే నినాదం మన కుటుంబాల విషయంలో కూడా. అట్లనే తెలంగాణ అనే కుటుంబాన్ని బాగుపరుచుకోవాలి అని అంటే సొంత కుటుంబ సభ్యుడు దాని మీద దృష్టి పెట్టి సంపూర్ణమైనటువంటి సర్వతోముఖాభివృద్ధి సాధించేటటువంటి ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు, విద్యా ప్రణాళికలు, అలాగే వ్యవసాయ ప్రణాళికలు, తర్వాత ఉపాధి ప్రణాళికలతోటి ముందు వరుసలో ఉండి నడిపించాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వ అధినేతకు ఉంటుంది. సో కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ఉద్యమం విషయంలో చూసినప్పుడు కూడా దాదాపు 13 సంవత్సరాల పోరాటం చేసి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందు ఉండి ధైర్యంగా మరి తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలిచి రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే గత కాలంలో ఉన్నటువంటి 2000 యూపీఏ 1 యూపీఏ 2 లేదు, అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన అంటే పరాయి పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలే మళ్ళీ అది మొదలు పెడుతుంది. కాబట్టి అందుకని చెప్పి కాంగ్రెస్తో జత కట్టకుండా మరి ప్రజల వద్దకు డైరెక్ట్ వెళ్ళడం జరిగింది.
మరి ప్రజలు మరి ఆనాడు కాంగ్రెస్ను ఆదరించలేదు. 2014 రాష్ట్రం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరి వై అంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. అయితే మేము 2014 నుండి 2024 వరకు ఉన్నటువంటి మా పరిపాలనలో బ్రహ్మాండంగా దేశంలో నంబర్ 1 స్టేట్గా అనతి కాలంలో అంటే 60 సంవత్సరాల పీడను 60 సంవత్సరాల వెనుకబాటుతనాన్ని 6 సంవత్సరాల పరిపాలనలో మేము చేసి చూపించడం జరిగింది. కాబట్టి సరే మొన్న ఉండవచ్చు పరిపాలకులు పరిపాలన మీదికి వచ్చిన తర్వాత మా పార్టీలో కూడా తప్పిదాలు జరిగి ఉండవచ్చు. కాబట్టే ప్రజలు మ్యాండేట్ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు అనే ఒక రియలైజేషన్ మా కేసీఆర్ గారికి కానీ మా నాయకత్వానికి కానీ ఉన్నది. కాబట్టే మేము కాంగ్రెస్ పార్టీకి వారిచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలు కోసం మేము అవకాశం ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా మరి మీరు ప్రజలకు మాకంటే ఎక్కువ చేస్తామన్నారు కాబట్టి మీరు వాటిని అమలు చేయండి అని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రజలు చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామక్రమాలు మీకు తెలుసు. ఏం జరుగుతూ ఉన్నది ప్రతి అంశాన్ని మేము ముందు లేవలెత్తిన తర్వాతనే అవన్నీ అమలు అవుతూ ఉన్నాయి. అయితే క్రెడిట్ గోస్ట్ అనే విషయం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను పక్కదారి పట్టేయడానికే చిన్న చిన్న పార్టీలను కాంగ్రెస్ పార్టీ వాడుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టే నిన్నగాక మొన్న జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఎవరో మేము పోరాటం చేసి మరి ప్రజల పక్షాన మేము మాట్లాడితే గాళ్ళు ఎవరో చేసినందుకు మేము ఇచ్చినామన్నట్టు సినిమా చూపెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఇదంతా క్రతువు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఈరోజు భారత రాజ్యాంగంలో మరి పార్టీ మార్పిడికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. మరి ప్రతిదాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా అమలు చేసినటువంటి శక్తియుక్తి మా కేసీఆర్ గారిది. గత కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే గత కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకత్వం ఎక్కడైతే రాజ్యాంగంలో పార్టీలు మార్పిడి ఏ విధంగా ఉండాలి అంటే లెజిస్లేటివ్ పార్టీగా ఏ పార్టీలోనైనా విలీనం కావచ్చు, ఏ పార్టీలోనే విలీనం కావచ్చు. కాబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆనాడు లెజిస్లేటివ్ పార్టీగా ఏర్పాటై చట్టబద్ధంగా వాళ్ళు పార్టీని విలీనం చేస్తూ బీఆర్ఎస్లో గెలవడం జరిగింది. రెండవది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాయకత్వ గణం కూడా యాజ్ ఏ లెజిస్లేటివ్ పార్టీగా విలీనం చేశారే తప్పిస్తే కలిసిందే తప్పిస్తే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నాయకుడు కానీ కలవలేదండి. ఇది చాలా స్పష్టత. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది, మీ పార్టీ ప్రోద్బలంతోనే మీ పార్టీ ఫిరాయింపులకు తెరదించితేనే ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అలాగే ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మీ పార్టీలో చేర్చుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి అలాంటి వాళ్ళని చేర్పించుకొని డైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చారు. మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలు వేరు, ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు వేరా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ అయితే ఇక్కడ యుద్ధం అనేది ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ద్వారానే చేయడం అవుతుంది. అది ప్రజాపక్షం వహిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షమా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల పక్షమా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షమా? మాది ఇంటి పార్టీ. ఖచ్చితంగా 100కు 100% తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రగతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసము మేము ఏమైనా ఎత్తుగడలు వేసే అధికారం మాకుంది, రాజ్యాంగం ఇచ్చింది. కానీ రాజ్యాంగం చెప్పినట్టు అమలు చేయకపోవడం మేము చేయలేదా, వాళ్ళు చేయలేదా? మీరు గమనించాలి. ఈరోజు మేమేమో యాజ్ ఏ లెజిస్లేటివ్ పార్టీగా మేము విలీనం చేసుకున్నామే తప్పిస్తే విచ్ఛిన్నకరంగా మేము చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటి ఎమ్మెల్యేకి వెళ్ళి మీరు మా పార్టీలోకి రండి, మీకు తాయిలాలు ఇస్తాం, మీకు మంత్రి పదవి ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఇది అందరు మొత్తం లైవ్ కాస్ట్ మీరు జర్నలిస్టులు అందరూ చూసిర్రు కదా. మరి మేము మా కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఏ ఎంపీ దగ్గరికి పోయి భిక్షం అడుక్కొని మీరు మా పార్టీలో చేరండి అని వాళ్ళని అడగలేదు కదా. ఇది కదా
మరి అన్నప్పుడు విచ్ఛిన్నకరంగా పార్టీని కృంగదీయాలి, మరి ఈ ఓటమి మీద దెబ్బ కొట్టాలి అని చెప్పి ఈరోజు మీరు గమనించాలి. వాళ్ళ గెలుపు 2% లోపు, మాకు సీట్లు తక్కువ వచ్చినా మా ఓట్ల శాతం ఎంత, 38 పైచులకు ఓట్ల శాతం. వాళ్ళకు సీట్లు ఎక్కువ వచ్చినా ఓట్ల శాతం ఓన్లీ 1.87 శాతంతో వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. అంటే ప్రజలు ఎవరి పక్షంలో ఉన్నట్టు? 100% మా పక్షంలో ఉన్నాయి. 200 ఓట్లతోటి, 500 ఓట్లతోటి, 1500 ఓట్లతోటి మా ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కాబట్టి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయితే చెప్పబోయేది ఏంటంటే, దుర్మార్గంగా రేవంత్ రెడ్డి గారు మరి ఆకర్ష్ పథకాన్ని అమలు చేసి మా నాయకులను నువ్వు కొన్నావు, 100% నువ్వు కొన్నావు, ప్రజలు చూసిండ్రు, ప్రభుత్వాలు చూసినాయి, ప్రపంచమే చూసింది అన్నప్పుడు దాన్ని మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం, అలాగే గౌరవ స్పీకర్ గారి దగ్గరికి మేము అప్లై చేయడం జరిగింది. అందులో మరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రజలు చూసిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిర్రు, కండువాలు కప్పుకున్నారు, లైవ్ కాస్ట్ జరిగింది. ప్రధానంగా చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్, మొత్తం చాలా వరకు చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మేము ఏదైతే ప్రధానంగా జాతీయ పార్టీ కండువ కప్పుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కండువ మేము కప్పుకోలేదనేది కూడా నిర్మోహమాటంగా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం ఎస్, అదే కప్పుకున్న తర్వాత వాళ్ళు కండువాలుగా మార్చుకున్న తర్వాత కూడా ఒకవేళ అభ్యర్థులు తమకు చేతగాక, ఎప్పుడైనా పార్టీ మార్పిడి ఎలా జరగాలండి? నీకు పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే నువ్వు యాజ్ ఏ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలను ఇష్టమున్న పార్టీలకు కలవచ్చు, అది రాజ్యాంగం చెప్పింది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నటువంటి మీరు కప్పుకున్నారా? కాంగ్రెస్ పార్టీ కండువా 100% కప్పుకున్నారు కదా, అందరు చూసిరు కదా. చేరినటువంటి జాతీయ కండువాలు కనపడుతున్నాయి అంటున్నారు అందరూ. అదే కదా ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇది ఒక డ్రామా. ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒక అనిశ్చితిని సృష్టించాలి, కేసీఆర్ గారి మీద అబండాలు వేయాలి, ప్రజలు నమ్మాలి, కేసీఆర్ గారి పార్టీ ఖతం కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి క్రతువు అది. అయితే ఆ సందర్భంలో ఈరోజు మరి కళ్ళతోటి చూసినటువంటి స్పీకర్ గారు, అందరూ కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు అందరూ ఉన్నారు. వాళ్ళు నిజంగానే 10 మంది చేరినమాట వాస్తవమే. కానీ స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఎంత విచిత్రంగా ఉన్నది. కాబట్టి స్పీకర్ గారి మీద మా పార్టీ అనర్హత వేటు వేసేటటువంటి అప్లికేషను మేము ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అలాగే మరి కోర్టుల ద్వారా మేము న్యాయాన్ని అర్థిస్తాం. ఎందుకనంటే స్పీకర్ గారు అన్యాయం చేశారు. ఈరోజు వాళ్ళు నిజంగానే మారిన తర్వాత కూడా మారలేదని తీర్పు ఇవ్వడం, వాళ్ళు ఎట్లయినా అబద్ధం ఆడతారు. ఎందుకు? వాళ్ళకు చేత కాదు కదా, రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేలో గెలవమని చెప్పండి. గెలవలేరు కాబట్టి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. అదే మాట ఉంటుంది, గెలవలేరు కాబట్టి ఒకవైపు మేము పార్టీ మారలేదు అని అబద్ధం. మరి పార్టీ మారకపోతే మేము ఎందుకు అప్లికేషన్ చేసినాం? మేము ఎందుకు స్పీకర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చాము? వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మారారు, వీరిపైన అనర్హత వేటు వేయండి అని చెప్పి మేము ఎందుకు అప్లికేషన్ స్పీకర్ గారికి ఇచ్చాము, శాసనసభ స్పీకర్ గారికి? అలాగే మేము ఎందుకు హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది? హైకోర్టు ఎందుకు మరి డైరెక్షన్స్ ఇచ్చింది? సుప్రీంకోర్టుకు మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కారణాలు ఏంటి? మరి ఉత్తగన పోయినామా? కాదు కదా. అంటే అక్కడ అనైతికమైనటువంటి రాజకీయాలను మేము ప్రశ్నించినాం. దాంట్లో 10 మంది మరి మీలో చేరిన తర్వాత వాళ్ళు ఎందుకు అబద్ధం ఆడతారు? వాళ్ళ ద్వారా మీరు ఎందుకు అబద్ధం చెప్పిస్తారు? మళ్ళీ స్పీకర్ గారి ద్వారా వాళ్లకు అసలు మార్పిడికి ఏమీ ఆధారాలు లేవని ఎట్లా చెప్పిస్తారు? ఒకటండి, 9 మందిది ఒక రకమైతే దానం నాగేందర్ గారి ప్రత్యేకమైన ఇష్యూ. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా బీఫామ్ మీద ఎన్నికైనటువంటి దానం నాగేందర్ గారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్న ఇదైతే సాక్ష్యమే కదా. మరి ఇదాన్ని కూడా స్పీకర్ గారు ఏమంటారనంటే ఆయన పార్టీ మారలేదు అనంటే, ఇంత హార్డెస్ట్ ప్రాక్టికల్ ఎవిడెన్స్ బీఫామ్ అనేది ఉన్న తర్వాత అనర్హత వేటు మరి దానం నాగేందర్ గారి మీద వెయ్యాలి కదా, ఎందుకు వేయలేదు? అంటే ఇక్కడ రాజ్యాంగం యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని నీరుగార్చారు, దాన్ని తుంగలో దొక్కారు.
ఆయనకు రాజ్యాంగం విచక్షణ అధికారాలు ఏవైతే ఇచ్చిండ్రో వాటిని దుర్వినియోగం చేశారు స్పీకర్ గారు. కాబట్టి ఖచ్చితంగా మేము స్పీకర్ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి మళ్ళీ మేము మరి కోర్టుల గడపను తట్టే అవకాశం మాకుంది. మేము ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు మొన్న చెప్తూ ఏమన్నది అని అంటే, స్పీకర్ గారికి మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా ఆయనకు విచక్షణ అధికారాలు ఉన్నాయి. మీకు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోమండి అన్నదే కానీ దాన్ని ఏమి రిజెక్ట్ చేయలే. స్పీకర్ గారికి అర్హత ఉందండి అని అన్నది అంతే. ఎస్, మేము కూడా ఒప్పుకుంటాం. స్పీకర్ గారు ఇట్లనన్నా చెప్పని అట్లనన్నా చెప్పని కానీ జడ్జిమెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారి జడ్జిమెంట్ మాకు నచ్చలేదు కాబట్టి మేము స్పీకర్ గారి మీద మళ్ళీ మేము పిటిషన్ వేయబోతున్నాం పార్టీ తరఫున. మరోసారి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా దానం నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో? 100% మేము 100% వెళ్తాం. ఫైట్ చేస్తారా? ఎస్, పార్టీ తరఫున మేము అదే డిసిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో ఎలక్షన్ డేటాలో పక్కా సికింద్రాబాద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటెస్టెడ్ అని ఉంది. మరి దీనిపైన మీరు ఫైట్ చేస్తే వేటు పడేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందంటారా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో 100% దానం నాగేందర్ గారు తప్పించుకోలేరు. ఆయన ఎలా తప్పించుకుంటారు? ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా దానికి అర్హత లేదు కదా. కాబట్టి అది ఎట్లయినా ఎన్నికలలో అంటే ఒకవేళ అనుకుందాం టెక్నికల్లీ మీరు తప్పించుకున్న ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకు అని అంటే ఈరోజు ఏది చేసినా పార్టీ మార్పిడి విషయంలో కూడా, తర్వాత ఎమ్మెల్యేల మార్పిడి విషయంలో కూడా ఏది చేసినా రాజ్యాంగ బద్ధత అనేది ఇక్కడ మనకు చాలా ముఖ్యమైన అంశం. మేము ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే చేసినాం. కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో విచారణ ఇంతటితో ముగిస్తున్నాం, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని డిమాలిష్ చేస్తున్నామని చెప్పింది. దానం నాగేందర్ కేసీఆర్ను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఆ రోజు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తుంటే నా మీద బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ అనేది తీసుకోలేదు, ఆ చర్యలు కూడా నేను ఇవాటికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని దానం నాగేందర్ చెప్తున్నారు. ఏంటి మీ అధినాయకుడు తీసుకోకపోవడానికి రీజన్? ఎస్ వెరీ గుడ్. కేసీఆర్ గారు మిమ్మల్ని మించిన టెక్నాలజీ కలిగినటువంటి వ్యక్తిత్వం. మిమ్మల్ని తప్పు చేసేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అనర్హత వేటు ఎవరేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ మీద ఆయన అప్లై చేసినప్పుడు ఒరిజినల్గా ఎవరు ఆయన మీద వేటేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతుందా? ఎవరు వేయాలి? అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంగాలు ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నాయా సందర్భంలో చూపెట్టడానికి అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు మేము వెళ్తాం కదా, స్పీకర్ గారికి తప్ప ఒప్ప చెప్పే అర్హత స్పీకర్ గారికి ఉన్నది మేము కూడా ఒప్పుకుంటున్నాం. నువ్వు తప్పు చేసావని మేము మళ్ళీ కోర్టు చేస్తాం కదా, నీ జడ్జిమెంటే తప్పు, దాని మీద మేము మళ్ళీ కోర్టుకి వెళ్తాం కదా, మేము వదిలిపెట్టాం కదా. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసింది ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా ఒక అసెంబ్లీలో ఇక్కడ రాజీనామా చేయకుండా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా మరి ఇంకొక పార్టీ బీ ఫామ్ మీద పార్లమెంటు ఎన్నికలలో పాల్గొనడానికి బీ ఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు 100% రాజ్యాంగ విరుద్ధం కదా. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియదా? లేదు ఆనాడున్న రిటర్నింగ్ ఆఫీసర్కు తెలియదా? లేదు ఆనాడున్న స్పీకర్కు తెలియదా? అసెంబ్లీ స్పీకర్కు లేదు, ఆనాడున్న అప్పుడు ఉన్నటువంటి మరి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, ఆయా అంగాలకు తెలియాలంటే ఇదొక ప్రక్రియ. స్టెప్ బై స్టెప్ మనం రాజ్యాంగబద్ధంగా దాన్ని వినతులు పార్టీ తరపున ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పును తప్పు అని రాజ్యాంగబద్ధంగా అది వెలేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 మందికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో పార్టీ మార్పిడి, అది రాజ్యాంగబద్ధంగా లేదు. మేమేమన్నామంటే మా బలం 38 అని మేము 100% చెప్తాం. 100% ఎందుకు? మేము విప్పు జారీ చేయలేదు కదా. మేము విప్పు జారీ చేయనప్పుడు ఆ వ్యక్తి మావోడే. పంచాయతీ ఏంది అని అంటే సందర్భం, విప్పు జారీ చేసే సందర్భం ఇక్కడ రాలే, అంటే ఓటింగ్ సందర్భం రాలే అప్పుడు కదా. విప్పుకు వ్యతిరేకంగా పోయినప్పుడు మేము అనర్హతను వేటేయాలి, మేము విప్పే జారీ చేయలేదు. ఇది టెక్నికల్. కాబట్టి విప్పు జారీ అయినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని మేము చెప్తున్నప్పుడు తీర్పరి ఎవరు అని అంటే మరి స్పీకర్ గారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తప్పు. ఇన్ని రోజులకు 2 సంవత్సరాలు తీసుకుంటారా అండి? మేము ఎప్పుడు అప్లై చేసినాము అంటే ఈ తాత్సారం కాలయాపన చేసి 5 ఏళ్ళు గడపాలి అనేదే స్పీకర్ గారి ఉద్దేశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశం ఉంది. అది
వాళ్ళకే ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజాకోర్టులో తప్పిస్తే మాకు వచ్చే నష్టం లేదు. మేము ఎప్పుడైనా చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. మేము లెజిస్లేటివ్ పార్టీ. ఇప్పుడు కూడా మేము అంటున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే 38 మందిలో 10 మందిని తీసుకున్నావు కదా, ఇంకా 28 మంది మా వాళ్ళు ఉన్నారు కదా, 28 మందిలో 2 పోయినాయి అంటే ఇంకా 26 మంది ఉన్నారు కదా, 27 మంది. మరి వాళ్ళ దాంట్లో నీకు మెజారిటీ కావాలి కదా, ఇంకా కొంతమందిని ఎమ్మెల్యేలను తీసుకొని ఎల్పీగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నీవు నీ పార్టీలో కలుపుకోవయ్యా అంటున్నాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మా అధిష్టాన వర్గం మొత్తం ఏమంటుందంటే సవాల్ విసురుతూ ఉంది, నీవు చేయరాబోయి ఏం చేస్తావు చెయ్యి, మేము చూస్తాం అని అంటున్నాం కదా. మరి ఎందుకు చేయట్లే అంటే నువ్వు ఏ పని అన్నా చేయి కానీ రాజ్యాంగబద్ధంగా చేయమని చెప్తా ఉంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగ ప్రయోజనాలను నువ్వు తుంగలో దొక్కుతూ, చట్టాన్ని తుంగలో దొక్కుతూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ నీవు నీ ఇష్టం ఉన్నట్టు చిల్లర చేష్టలు చేస్తున్నావు. కాబట్టే ప్రజలకు తెలవాలని చెప్పి మేము ఈ ప్రక్రియలో భాగంగా నీవు ఎలా చేస్తే మేము టిట్ ఫర్ టాట్ లాగా మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మా పార్టీకి అన్యాయం జరిగింది. మరి ఈ ఎమ్మెల్యేల విషయంలో మళ్ళీ మేము స్పీకర్ గారి నిర్ణయం మీద 10 మంది స్పీకర్ గారి నిర్ణయం ఉంది, తర్వాత వాటి తీర్పు కాపీలు కూడా మా పార్టీకి ఇప్పటివరకు ఇవ్వలేదండి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకి నోటిఫికేషన్ వస్తే మీ పార్టీకి పోటీ చేయడానికి కూడా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మీరెందుకు వీటిల్లో తగ్గాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే ఆ 2 దక్కినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం ఏమైనా లోపలుందా? ఒకవేళ లోపాయకారి ఒప్పందం ఉంటే మేము సపోర్ట్ చేస్తాం కదా, మేము సపోర్ట్ చేస్తాం. చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా 2వ రాజ్యసభ స్థానానికి అసలైన మెజారిటీ లేదు. మరి ఇటువంటి విషయంలో మీరు తగ్గాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ ఎప్పుడు కూడా రాజ్యాంగ అనిశ్చితిని మేము కోరుకోం. ఏ సందర్భంలో కూడా రాజ్యాంగ అనిశ్చితిని కోరుకోం. ఒకవేళ మేము ఎవరికైనా సపోర్ట్ చేసామనుకోండి, ప్రజలలో మాకున్నటువంటి క్రెడిబిలిటీ, కేసీఆర్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. మా దగ్గర సత్తా లేదు, మా దగ్గర ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, అవునా? అంటే ఒక రాజ్యసభ స్థానానికి 41 మంది ఎమ్మెల్యేలు అవసరం. మీ పార్టీకి ఆల్రెడీ 38 మంది ఉన్నారు. ప్రస్తుతం 28 మంది, 10 మంది 38 లేరు కదా, 38 మంది ఉన్నారు, 38 మంది లేరు కదా, టెక్నికల్ గా 28 మంది కదా మన దగ్గర ఉంది. మరి 10 మందికి విప్ జారీ చేస్తే ఎటువైపు? అందు గురించి అనిశ్చితిని క్రియేట్ ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి చేశారు. ఒకవేళ విప్ జారీ చేసామనుకోండి, ఒకవేళ వాళ్ళు వేయలేరు అనుకోండి, అదొక పెద్ద ఇంకొక క్రతం అవుతుంది. అందుకు మేము తప్పులోకి పోదలుచుకోలేదు. కాబట్టే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. ఎందుకు అనంటే మరి సరిపోయినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు లేనందుకు మేము దాంట్లో పాల్గొనలేదు తప్పిస్తే దాంట్లో ఎలాంటిది ఏ పార్టీతోటి మాకు కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ సపోర్ట్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము స్పష్టంగా మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తారని మాకు నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికలలో మాకు మెజారిటీ వచ్చిన తర్వాత రాజ్యసభకి వెళ్తాము, లోక్సభకి వెళ్తాము, అసెంబ్లీకి వెళ్తాము. దాంట్లో పోయేదేముంది, మాకు తొందర ఏముంది. ఎవడైతే తొందరపడతాడో, అధికారం విషయంలో ఎవడైతే తొందరపడతాడో వాడు తప్పులు చేస్తూ ఉంటాడు. మాకు ఆలోచన లేదు కదా, మాకు స్పష్టత ఉంది. వచ్చే 50 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ప్రణాళికబద్ధంగా మేము ఉన్నమే తప్పిస్తే తొందరపాటు చర్యల్లో మేము లేమండి. ఈ విషయంలో కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా ప్రధానంగా ఒక స్థాయిలో విమర్శలు చేశారు. అవసరమైనటువంటి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 10 మంది విప్ జారీ చేయకపోవడానికి కూడా ప్రధాన కారణం ఈ 2 పార్టీలు కలిశాయి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. అవునండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోసమైనా మేము అదే చెప్తాము, ప్రజల కోసమైనా మేము అదే స్పష్టత ఇస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసమైనా ఇస్తున్నాం. విప్పు జారీ చేసినంత మాత్రాన లాభం ఎవరికి? నా పార్టీకి వస్తుందా? బీఆర్ఎస్ పార్టీకి లాభం ఉందా? మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీకి లాభం ఉందా? లేదు. మేము బీజేపీ తోటి మాకేమన్నా అలయన్స్ ఉందా? లేదు. కాంగ్రెస్ తోటి అలయన్స్ ఉందా? లేదు. ఇతర పార్టీలతో అలయన్స్ ఉందా? మాదేం లేదు కదా. మేము స్పష్టంగా ఉన్నాం. మాకు మెజారిటీ లేనప్పుడు మేము విప్పు జారీ చేయాల్సిన అవసరం మాకేముంది? ఒకవేళ 38 ఉన్నా కూడా మేము అక్కడ అర్హత లేదు కదా. మాకు అక్కడ అర్హత లేనప్పుడు మేము ఒకరిని బతిమలాడాల్సిన అవసరం ఏముంది? లేదు ఒకరికి మా ఎమ్మెల్యేలను ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓటు నో, అది రాంగ్. అది వాళ్ళ ఆలోచన విధానమే తప్పు. రైట్. ఖమ్మంలో
వెలుగుమట్ల బాధితులు ఆర్తనాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల టైంలో జేసీబీలతో వాళ్ళ ఇళ్ళను కూలగొట్టడం. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశించి మీరు ప్రధానంగా ఇక్కడ కూడా చూసింటారు. హైదరాబాద్లో హైడ్రా అధికారులు ఒకవైపు మూసీ బాధితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇప్పుడు తాజాగా వెలుగుమట్లో అక్కడ కూలగొట్టినటువంటి ఇల్లు ఎలా చూడొచ్చు అంటారు వీటన్నింటినీ? అయితే వెలుగుమట్ల విషయం వచ్చి భూదాన్ ఉద్యమము మొదలైన తర్వాత ఆయా రాష్ట్రాలలో భూస్వాములందరూ కూడా ప్రభుత్వానికి భూమిని దానం చేశారు. ఆ సందర్భంలో ఆ దానం చేసిన భూమిని పేద ప్రజలకు మరి ఆయా ప్రభుత్వాలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. వ్యవసాయం చేసుకోవడానికి కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరన్నర ఇవ్వడం జరిగింది. ఇది అన్ని అక్కడక్కడ భూదానికి సంబంధించిన భూములలో జరిగిన క్రతువు. రెండవది, మా పరిపాలన వచ్చిన తర్వాత 2014 తర్వాత దాన్ని మేము చట్టబద్ధంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టుకున్న తర్వాత వాటిని తొలగించే అధికారం కాంగ్రెస్ పార్టీకి, డిప్యూటీ సీఎం గారికి ఎక్కడుంది? ఎందుకు తొలగించారు? కారణాలు ఏంటి? ఎవరి కోసం అది? ఈరోజు మీరు చూడండి, కొడంగల్లో లగ్గిచెర్లలో 600 నుండి 800 ఎకరాలు ఎస్టీలకు కేటాయించినటువంటి అసైన్డ్ భూములను కొల్లగొట్టి అక్కడ ఏదో ఫ్యాక్టరీలు పెడతాము, మొత్తం కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాసం పడతా ఉంటే దాన్ని ప్రజలు వ్యతిరేకించారు. తరిమి కొట్టిరు. నీ నియోజకవర్గంలోనే నీ ప్రజలు నీ మాట వినట్లే. రెండవది, నిన్నగాక మొన్న షాబాద్లో 608 ఎకరాలు ఈషా ఫౌండేషన్కు నువ్వు కేటాయించడం ఏందని విచిత్రమైన పరిస్థితి. బంగారం లాంటి భూములు, చెవిళ్ళ భూములు, బంగారం లాంటి భూములు, అక్కడ విపరీతమైన పంట పండుతుంది. మరి ఆ రైతులు ఏం కావాలి? రైతులు ఈ ఈషా ఫౌండేషన్ మనకు అవసరమా? గాంధీ సరోవర్ పేరుతో కూడా 5,000 కోట్లు మంజూరు మూసి. మీకు చెప్తా ఉన్నామంటే మేమేమో ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి ప్రభుత్వంకు సంబంధించిన ప్రతి భూమిని వాడడం జరిగింది. అసలు భూములను ప్రభుత్వం కోసం తీసుకున్నాము అనేది ఎక్కడ లేదండి, వాస్తవం ఇది. ఎందుకు మీకు ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తా. అసలు తెలంగాణకు సంబంధించిన భూములు నిజంగా ప్రభుత్వానియా, నిజామీ కదా. హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి భూమి సంపూర్ణంగా నిజాముకు కేంద్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ తుంగలో తొక్కి ప్రభుత్వమే నిజాం భూములను కబ్జా చేసిన సందర్భం గత ప్రభుత్వాలు. కానీ మేము మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కొనసాగింపులో భాగంగానే ప్రతి అడుగు భూమిని మేము ప్రజల ప్రయోజనాల కోసం ఏ విధంగా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ప్రతిదాన్ని కూడా భూమి తీసుకునేటప్పుడు చాలా చట్టబద్ధంగా కొత్త చట్టం తీసుకొచ్చి ఆ కొత్త చట్టం ప్రకారంగా తీసుకోవడం జరిగింది. అందులో ఈరోజు నీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ఉపాధి కల్పనకు సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం. ఎందుకనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే అభివృద్ధికి పునాదిరాయి. ఈ సందర్భంలో ఈరోజు మరి 10 సంవత్సరాలలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించకుండా, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించకుండా నీవు ఒక శత్రువుగా మారి మా పార్టీ విధి విధానాలు తప్పు అన్నట్టు ప్రజల దగ్గరనేమో ఒప్పవుతూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గరనేమో మాకు సర్టిఫికేషన్స్, బహుమతులు వస్తున్నాయి. తెలంగాణ గ్రామాలకు, తెలంగాణ మండలాలకు, తెలంగాణ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి నంబర్ వన్ అని చెప్పి మాకేమో సర్టిఫికేషన్స్ రాబట్టే మా పనితనాన్ని, మా విధానాన్ని చూసి. తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలు, అది కాంగ్రెస్ పార్టీ ఏది ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఏదైనా కావచ్చు, ఏ ఇతర పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అభివృద్ధిలో వాళ్ళు ఇక్కడ అమలు చేసినటువంటి ఆలోచన విధానాన్ని అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. మరి అందుకే నంబర్ 1 స్టేట్ అయింది అనతి కాలంలో. ఈ సందర్భంలో అంత చక్కటి ప్రణాళికలను నీవు అమలు చేయకుండా
పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ నీకు ఇష్టానుసారంగా అసలు నీకు అడ్వైజరీ కమిటీ ఏడా ఉంది, ఆ అడ్వైజరీ కమిటీకి అర్హత ఏముంది నువ్వు చూపెట్టాలి కదా ప్రజలకు. నీ ఇష్టానుసారంగా ఈరోజు ప్రజల భూములను, అసైన్ భూములు, పేద ప్రజల భూములను, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములను, మరి పేద ప్రజలైన ఓసీల భూములను నువ్వు గుంజుకుని ఏం చేస్తావు? సరే గుంజుకున్నావు, ఈషా ఫౌండేషన్ వెంటనే గుంజుకుంటారా? ఇది న్యాయమా? నీ దగ్గర ప్రణాళిక ఎక్కడ ఉంది? తర్వాత ఈరోజు చూడండి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అని చెప్పి మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కల్వకుర్తి, షాద్నగర్, తర్వాత అటు ముందుకెళ్తే జడ్చెర్ల, దేవరకొండ, ఈ ఏరియాలో ఉన్నటువంటి భూమిని మొత్తం హస్తగతం చేసుకొని నీ ఇష్టానుసారంగా ప్రైవేటైజేషన్ చేసినావు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే భూములు గుంజుకునే ముఖ్యమంత్రిగా పేరు గడిస్తూ ఉన్నావు. తర్వాత ఈ భూములు అంటే నీవు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అంటే నీవు పుట్టి పెరిగినటువంటి ఆలోచన విధానము, వాట్ ఈజ్ యువర్ సొసైటీ అనేది ఏమర్థం అవుతుంది ప్రజలకనంటే నీవు ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు గడిచింది. అంటే ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం, ప్రైవేటైజేషన్ చెయ్యడం, తక్కువ ధరకు ప్రభుత్వ భూములను బిల్డర్లకు ఇవ్వడం, ఆ బిల్డర్ల ద్వారా వెనకాల నుండి డబ్బులు దొబ్బుకోవడం, ఇదే కదా నువ్వు చేస్తున్నది. మరి ఈరోజు ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి 8,000 ఎకరాల భూమిని నువ్వు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి గుంజుకున్నావు. ప్రజలు ఈరోజు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మేము ఏం చెప్తా ఉన్నామంటే మా కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వెనకాల తీసుకొని ఈరోజు యుద్ధమే చేస్తుంటారు రేవంత్ రెడ్డితోటి. ఇదైతే ప్రజల సాక్ష్యం. అడుగు అడుగున ఎక్కడ తప్పు జరిగినా కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి మేము, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ ఫైల్ ఎక్కడ కదులుతూ ఉంది, మాకు స్పష్టత ఉన్నది. మేము ఏ పని చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉన్నాం. ప్రశ్నించే దగ్గర కూడా రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఓర్వలేకనో ద్వేషంతోటో కుట్రతోటో మేము చేయట్లే. కేటీఆర్ గారు చాలా స్పష్టమైన యుద్ధ నీతితోటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్న క్రమంలోనే ఈరోజు ఎటు పాలుపోని స్థితిలో ఎదురుదాడికి దిగి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గత 10 ఏళ్ల క్రితం ఎన్నికల కంటే ముందు ఏదైతే తిట్ల పురాణాన్ని ద్వారా ఈరోజు ప్రజల్లోకి వచ్చిండో కేసీఆర్గా, ఆయన ఐడెంటిఫికేషన్ ఏంది? తిట్లరెడ్డి. ఆయన ఐడెంటిఫికేషనే తిట్లరెడ్డి అన్నప్పుడు ఆ ఐడెంటిఫికేషను ఎన్నికల వరకు పెట్టుకోవాలి. నువ్వు నాయకుడు తయారయ్యే వరకు సరే ప్రభుత్వం తిట్టినవా, ముఖ్యమంత్రిని తిట్టినవా, ప్రధానం అది వేరే ముచ్చట. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని తిట్లను కొనసాగిస్తూ ఎదురుదాడికి దిగి వ్యక్తిగతమైనటువంటి ఒక మరి మంచి ఉద్దేశాన్ని నీవు నాశనం చేస్తూ ఉన్నావు. ఈరోజు కేసీఆర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్, కేసీఆర్ గారి ఫ్యామిలీ క్యారెక్టర్ అసాసినేషన్, బీఆర్ఎస్ పార్టీ క్యారెక్టర్ అసాసినేషన్కు నువ్వు ఎదురుదాడి చేస్తూ ఉన్నావు. అది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నీకే ఉరితాడవుతుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఎక్కడెక్కడైతే భూములు తీసుకుంటా ఉన్నావో అక్కడ తిరుగుబాటు వస్తూ ఉన్నది. అది నువ్వు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానానికి, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము ఎదురొడ్డి నిలుస్తాం. ప్రజల పక్షాన మేము నిలిచి ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, ప్రజా ఆకాంక్షలను మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పారు ఇంటెలిజెన్స్ మాకు కూడా ఉందని. మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ని మీరు వ్యక్తిగతంగా వాడుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర వరకు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆఖరికి మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రధానంగా ఉన్నటువంటి భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి సీఎం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నారనేసి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం ఎప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో, మంత్రుల చేతిలో ఉండదండి. దానికి రాజ్యాంగబద్ధంగా ఆటోనమస్ బాడీ ఉంది. అది ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పని ఏంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పనులు చేసుకొని బ్రతుకుతున్నారా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైనా మరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారా అనేది చెక్ చేసే ఉద్దేశంతో రాజ్యాంగమే పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో.
దాంట్లో ఎవరికీ అధికారం లేదు. ఏ ముఖ్యమంత్రి ఈవెందో రేవంత్ రెడ్డి గారికి కూడా అధికారం లేదు, ప్రధానమంత్రి గారికి కూడా అధికారం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒక అంగం, అడ్మినిస్ట్రేటివ్ అంగంలో పోలీసు శాఖకు సంబంధించిన ఒక ఉపాంగం. ఆ ఉపాంగం చేసే పని ఏంది? మనకు భారతదేశంలో భారతదేశ రక్షణ కోసము మనకు రా అనే ఒక పెద్ద వ్యవస్థ ఉంది. రా అనే పెద్ద వ్యవస్థ లాగానే ఐబీ కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది రాష్ట్రంలో. ఈరోజు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో, ఈరోజు భారతదేశం ఇంత పటిష్టంగా ఉంటూ అక్కడ ఆర్మీకి, నేవీకి, అలాగే మళ్ళీ పదాతి దళానికి ఏదైతే అందిస్తూ ఉన్నదో, ఏది ఎయిర్ ఫోర్స్కు ఇంటెలిజెన్స్ అందిస్తూ రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నదో, ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉన్నదో, అట్లనే మనకు ఐబీ కూడా ఉంటుంది. ఆ ఐబీ ఏం చేస్తుంది అని అంటే వాళ్లకు అన్ని అధికారాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరినైనా చెక్ చేస్తారు, ముఖ్యమంత్రి గారినైనా చెక్ చేసే అధికారం వాళ్ళకు ఉన్నది. పెద్ద విషయం ఏంటంటే దాంట్లో రిస్ట్రిక్షన్స్ అని కాగితం మీదనే ఉంటుంది, కానీ వాస్తవంగా రిస్ట్రిక్షన్స్ ఐబీకి ఏం లేవు. 100% వాళ్ళు ఆ అధికారాన్ని ఖచ్చితంగా కొనసాగించి ముఖ్యమంత్రి గారు ఏమన్నా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడా అనే కోణంలో కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. మంత్రుల విషయంలో కూడా అంతే, ఎమ్మెల్యేల విషయంలో కూడా అంతే. అలాంటప్పుడు ఎంతటి దుర్మార్గం! ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? మీరు అంటున్నారు కేటీఆర్ గారికి ఏం సంబంధం అనేది ప్రధానంగా ఏదైతే ఉంటుందో ఉగ్రవాద కదలికలు, మావోయిస్టు ప్రాబల్యం, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి మీద ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తున్న దాన్ని, ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు మీరు వ్యక్తిగతంగా పావుగా కేసీఆర్ వాడుకున్నారనే ఆరోపణ ఇప్పటికీ తెలంగాణ సమాజం మొత్తం తెలిసినటువంటి అంశం. దాదాపు 5,000 ఫోన్ కాల్స్ని మీరు ఏదైతే ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? అది ఆరోపణ మాత్రమే ఉండిపోతుంది. దానికి ఏమి ఎవిడెన్సెస్ లేవు. ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పడమే తప్పు, అదే కుట్ర అంటున్నాం మేము. ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పడమే తప్పు, అదే కుట్ర అంటున్నాం. ఒకసారి రాజకీయంలోకి పోలీసు వ్యవస్థను కూడా వాడుకొని పోలీసు వ్యవస్థకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది కాబట్టే ప్రజలు సవ్య దిశలో ఈరోజు జీవిస్తూ ఉన్నారు, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు ప్రజలు. కానీ మీరు ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక మంచి పేరును దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఈరోజు రాజకీయాల్లోకి తేవడం అనేది ఇది నచ్చని విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే ఈరోజు ప్రభుత్వం మీది ఉంటుంది, రేపు పొద్దుగాల మాది వస్తుంది, లేదా ఆ తర్వాత ఇంకొకరిది వస్తుంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం మారదు కానీ పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వం అదే ఉంటుంది. అయితే ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తినైనా హరాస్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? వాస్తవంగా చట్టబద్ధంగా ఎప్పుడన్నా ఎవరినైనా అవమానపరిచిండా? లేదు. ఏ వ్యవస్థనాన్ని నిర్వీర్యం చేసిండా? అవన్నీ ఏం లేవు. కానీ ప్రజలలో వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఏదో ఒకటి ఒక వేవ్ను సృష్టించి, ఈయన మీద ఒక అపవాదును సృష్టించి, అది ప్రజల్లోకి జొప్పించి మళ్ళీ ఓట్లు దండుకుందామనే ఏకైక లక్ష్యంతో కుట్రలో భాగంగానే కేసీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ విధానానికి పాల్పడ్డాడు అని చెప్పి జొప్పించడానికి చూస్తూ ఉన్నారు తప్పిస్తే అది నిలబడదు. ఏది మరి అనుకుందాం, ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఏమైంది? నీ దగ్గర అధికారం ఉంది కదా, ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయి? ఈరోజు నీవు చేసినటువంటి ఈ క్రతువు వల్ల, ఈ నిరాధారమైన ఆరోపణల వల్ల మీ మంత్రివర్గ సభ్యులు మీరు చేస్తున్న చెడు ఆరోపణలు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి. ఈరోజు నాగార్జున ఇష్యూ మీరు చూసిరు. పాపం ఆ కుటుంబాన్ని వాళ్ళు అవమానపరిస్తే ఆయన కోర్టుకు వెళ్ళిండు కదా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే అసలు ఏం జరగనే లేదు. కానీ జరిగినట్టుగా మీరు ఒక రాజకీయ పార్టీగా చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే క్యారెక్టర్ అసాసినేషన్ మీరు నాగార్జున ఫ్యామిలీకి చేసినట్టే కదా. మరి వాళ్ళు ఊరుకుంటారా?
వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయకూడదు కదా. ఆయన రాజకీయంలో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు కూడా భరిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బ్యూరో చీఫ్ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ విచారణకు పిలిచారు, డేటా సేకరించారు. ఆ డేటా ఆధారంగానే ఫిబ్రవరి 21వ తారీఖున మాజీ మంత్రి హరీష్ రావు, ఫిబ్రవరి 23వ తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఫిబ్రవరి 27వ తారీఖున మాజీ ఎంపీ సంతోష్ రావు, ఫిబ్రవరి 29వ తారీఖున తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ మొత్తం విచారణకు అటెండ్ అయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది నిజంగానే జరిగిందనేసి భావించారా సిట్ అధికారులైనా? మీకు సంబంధించిన అదే అంటున్నాం కదా, మా నాయకులు వాళ్ళు విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్రెడీ జవాబులు ఇచ్చారు. మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, సంతోష్ గారు పెట్టారు, మా కేసీఆర్ గారు కూడా పెట్టారు. చాలా స్పష్టత వాళ్ళు చెప్పింది ఏంది, ఇవన్నీ నిరాధారం, మేమే ఉల్టా అధికారులు ప్రశ్నిస్తూ ఉంటే మేము ఆధారాలు అడిగినాం, మేము చేసినట్టు ఎక్కడుంది ప్రూవ్ అని. రేవంత్ రెడ్డి గారు మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. ఆయన మేము రాజ్యాంగాన్ని శిరసావహించి మేము మరి విచారణకు హాజరైనాం కాబట్టి మీరు మాకు ప్రూఫ్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఇది కదా మరి ప్రూఫ్ లేదుగా. నువ్వు విచారణకు పిలిచినంత మాత్రాన మరి అభియోగం మోపినంత మాత్రాన ఆయన నేరస్తుడు అవుతాడా? లేదు కదా. నేరము అనేది ప్రూఫ్ కావాలి. మీరు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆరోపణ మాత్రమే, కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత ప్రధానంగా ఆరోపిస్తున్నారు, నా భర్త అనిల్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారి విషయము సపరేట్. కవిత గారు ఈరోజు నేను కుటుంబంలో నిరాదరణకు గురైన, నా తండ్రి గారు నాకు సపోర్ట్ చేయలేదు, నా తండ్రి గారు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు, నా తండ్రి గారు నన్ను నెత్తి మీద కూర్చునబెట్టుకోలేదు కాబట్టి నేను కుటుంబాన్ని వీడుతున్నా, కాబట్టి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడతా అనే సారాంశమే ఈరోజు బయటకు వస్తూ ఉంది. తప్పిస్తే ఈడ రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి లేదు. కుట్ర పన్నుతున్నటువంటి ఇతర పార్టీలు, కనిపించని పార్టీలు, ఏదైతే హిడెన్ ఎజెండాలో భాగంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, ఇంకా పడిరాని అంటే తెలంగాణ ప్రజల పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి పడిరాని వ్యక్తిత్వాలు ఏవైతే కనిపించని వ్యక్తులు ఉన్నాయో వాళ్ళు చేస్తున్న ఆరోపణనే కవిత గారు చేస్తున్నారు. మరి కవిత గారు ఒకవేళ కూతురు అయినా కూడా మేము దాన్ని లెక్క పెట్టాం కదా, ఆ విషయాన్ని లెక్క పెట్టాం. ఆమె అనేదాన్ని మేము లెక్క పెట్టాం, ఆమెకు కూడా గదే జవాబిస్తాం. మేము బీఆర్ఎస్ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన మాది ఒకటే వాదన ఉంటుంది కదా. మేము కవిత గారికైనా గదే చెప్తాం, తర్వాత బీజేపీకైనా గదే చెప్తాం, కాంగ్రెస్కైనా గదే చెప్తాం, ఇతర ఏ పార్టీలకైనా అదే, ప్రజలకు కూడా అదే చెప్తాం. మా స్టాండ్ వన్, అంతకంటే ఏం లేదు. ఆమె అనడము, ఆరోపించినంత మాత్రాన మేమేమంటున్నాం మరి నిరూపించండి. మీరు మీ తండ్రి గారి మీదనే మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, మా ప్రభుత్వంలో మా భర్త గారిదని. మీరు నిరూపణ చేయండి, నిరూపణ చేసి జైలుకు పంపండి. ఎవరొద్దన్నారు? ఓపెన్గా కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఉంది. నేను కానీ, నా ప్రభుత్వంలోని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మేము ఏదైనా మరి అధికార దుర్వినియోగం పాల్పడితే మీరు ప్రూవ్ చేసి జైళ్ళకు పంపండి, మేము శిరసావహిస్తామని కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, అందరికీ అదే వర్తిస్తుంది కదా. మీరు ఆరోపణ చేసినంత మాత్రాన్ని ఇప్పుడు మీరు కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే పరిచయం, కదా. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? కేసీఆర్ గారి కూతురు, అదే ఐడెంటిటీ. అయితే ఇప్పుడు మరి కుటుంబం విడిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెడదామనే ఆలోచనతో మీరు ఉన్నప్పుడు మీ ఎదుగుదల కోసం మళ్ళీ అదే కేసీఆర్ గారిని, అదే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేస్తే నాకు ప్రజాబలం పెరుగుతుందేమో అని మీరు ఏదైతే ఆలోచన చేస్తుర్రో అది మీకు తద్విరుద్ధంగా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. అది మీకే మైనస్, నో ప్లస్. కేసీఆర్ గొడుగు కింద హరీష్ రావు అలాగే కేటీఆర్, సంతోష్ రావు ఉన్నారు. ప్రధానంగా ఆగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల గడ్డ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకి చేయాల్సినటువంటి న్యాయం ఈ రోజు వరకు కూడా దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయమందంటూ కవిత ఆరోపిస్తుంది. ఎస్, అయితే మేము కవిత గారికి ఏం చెప్తా ఉన్నామంటే, చూడమ్మా, ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది,
రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ పెట్టి ఒక మేనిఫెస్టోను విడుదల చేసి ఓటు అడిగే అధికారం కూడా ఉన్నది. కాబట్టి ఆరోపణల కంటే దృష్టి మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టి మరి ప్రజల మ్యాండేట్ తీసుకునే దాంట్లో ఉంచండి. కానీ కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అధికారాన్ని ఆ కుటుంబం నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు కోల్పోయారు. యు ఆర్ ద కామన్ మెన్. ఆ కుటుంబానికి నీకేం సంబంధం లేదు అని మిమ్మల్ని మీరే ఆల్రెడీ చెప్పుకున్నారు. మీ మాటనే మేమేం జ్ఞాపకం చేస్తున్నామనంటే ఈ 10 సంవత్సరాలలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే మీరు బయట మాట్లాడుతూ ఉన్నారో వాటిని విత్ ప్రూఫ్ చూపెట్టండి. ప్రజలు ఒకవేళ నిజంగానే కవితమ్మ సరిగ్గా మాట్లాడుతున్నది అనుకుంటే ఓట్లు మీకేస్తారు. లేదురా భయ్, కవితమ్మ కేసీఆర్ గారి కూతురయ్యుండి ఈ విధంగా తండ్రికే ఒక బిట్రాయర్గా మారిందా అని చెప్పి కూడా మ్యాండేట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అటా ఇటా అనేది మరి ఒక పార్టీ పెడితే అది అర్థమవుతుంది. కానీ ఉత్తటి ఆరోపణలు చేస్తే వచ్చేది ఏంది, పోయేది ఏంది? ఖచ్చితంగా ఆమెకే మైనస్ అవుతుంది. కవిత పార్టీ పెట్టబోతుంది. ఈ ఏడాదిలోనే పార్టీ కొత్తగా తెలంగాణలో పురుడు పోసుకోబోతుంది. మీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? మీ పార్టీ క్యాడర్ అంతా కవితలకి జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది? జీరో అండి, జీరో. ఒక్క కేసీఆర్ గారి పోరాట పటిమను చూసి, కేసీఆర్ గారి నీతి, నియమము, నిబద్ధత, నిష్టను చూసి మేము పార్టీలో ఉన్నాం. కానీ కేటీఆర్ గారి కోసము, హరీష్ రావు గారి కోసము, సంతోష్ రావు గారి కోసము, కవితమ్మ గారి కోసము పార్టీలో లేము. 60 లక్షల పైచులకు నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, పటిష్టమైన పార్టీ అన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి బుట్ట పెడితే వాళ్ళని మేము నాయకుడిగా నమ్ముతాం. ఫ్యూచర్ అన్నప్పుడు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి మన నాయకుడు ఈయన అని చెప్పారు. కాబట్టి మేము కేటీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ కేటీఆర్ గారు చేస్తున్న యుద్ధంలో మేము పాలు పంచుకుంటున్నాం. నెక్స్ట్ ఆఫ్ కిన్ ఎవర్రా బాబు అని అంటే కేటీఆర్ గారు 100%. మరి అది పడిరాక మీరు కుటుంబం నుండి విడిపోయినటువంటి కవిత గారి విషయంలో అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు కుటుంబం మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, పార్టీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇదేమవుతుందంటే అనవసరంగా తొందరపాటు చర్య, మీరు కుటుంబం నుండి విడిపోవడం అనేది తొందరపాటు చర్య. ఒకవేళ మీకు ఇంకొకటి నేను జ్ఞాపకం చేయదలుచుకున్న సందర్భం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈరోజు 163 రోజులు మీరు లిక్కర్ కేసును ఎదుర్కొని 163 జైల్లో ఉన్నారు. మీ తండ్రి గారు పెట్టించిరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు పెట్టించారా మిమ్మల్ని జైల్లో? హరీష్ రావు గారు పెట్టించారా? సంతోష్ రావు గారు పెట్టించారా? ఎవరు పెట్టించారు? అది చెప్పండి. మరి ఎవరు పెట్టించారు? మిమ్మల్ని కాపాడింది ఎవరు? మిమ్మల్ని మీరే కాపాడుకున్నారా? కాదు కదా. కనీసం కవిత తీహార్ జైలుకి వెళ్ళినప్పటి సందర్భంలో ఏమాత్రం కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీడియా ముందరికి వచ్చి ప్రధానంగా కేటీఆర్ కూడా మాట్లాడలేదనేసి కూడా కవిత ఆరోపిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడింది అనుకోవాలా? చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు గతంలోనే అసలు కుటుంబాన్నే రాజకీయానికి దూరంగా పెట్టాలనుకున్నాడు. ఇది అంతర్గతమైన విషయం చెప్తున్నా. కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లోకి రావద్దు, నేను తప్ప. నేను పిలిచేంత వరకు రావద్దు. మళ్ళీ ఒకవేళ గెలిస్తే నేను పిలిచేంత వరకు రావద్దు. హరీష్ రావు గారు మొదటి నుంచి ఉన్నారు. ఆయన సేవలు కేసీఆర్ గారు తీసుకున్నారు. ఆయన నాయకుడిగా ప్రకటించిండు. ఆయన ఇప్పుడు కూడా నాయకుడే పార్టీకి. రేపు పొద్దుగాల అవసరం అనుకుంటే ఆయన్నే పార్టీ అధ్యక్షులు అయ్యేటటువంటి శాల్తి హరీష్ రావు గారు. రెండవది, కేటీఆర్ గారిని పిలిచారు, వచ్చిండ్రు, ఆయనకు నాయకత్వాన్ని ఇచ్చారు. తర్వాత రేపు పొద్దుగాల కాబోయే ముఖ్యమంత్రి మరి కేటీఆర్ గారు విషయం. మరి అదే సందర్భంలో తండ్రి మెప్పును పొందకుండా ఈరోజు లిక్కర్ కేసులో నువ్వు ఇరుకమ్మా, నువ్వు అందులో పోయి తప్పు చేయని కేసీఆర్ గారు చెప్తారా? మీరు చెప్పండి. ఎట్లా పోతాడు? ఒక తండ్రిగా ఎలా పోతాడు? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక తప్పు చేసిన కార్యకర్తకో నాయకుడికో నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తిత్వాల దగ్గరికి ఎవరైనా వెళ్తారో? ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యండి, లేదు పార్టీ అధ్యక్షుడు, లేదు ముఖ్యమంత్రి అయ్యండి, పోలేరు కదా. సొంత కూతురైనా కూడా పోకూడదు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. అన్నప్పుడు ఆయన ఆనాడు ఒకటే ప్రకటించాడు, తప్పు చేసిన వాళ్ళు నా సొంత బిడ్డలైనా కూడా
నేను ఒకే రకంగా ఉంటా, పార్టీ కార్యకర్త నాయకుడైన ఒకే రకంగా ఉంటా. మనం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నాం కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టనికనో, ప్రజలను ఇష్టరాజ్యంగా పరిపాలించనికనో, లేదు ప్రజా వ్యతిరేకంగా పరిపాలన ఇవ్వనికనో మనం లేమని చెప్పి చాలా స్పష్టత ఇచ్చిండు. అన్నప్పుడు మీ మీద కేసు ఉంది కాబట్టి మరి ఆ సందర్భంలోనే మిమ్మల్ని చూడడానికి రాలేదే తప్పిస్తే, ఒక తండ్రి వేరు, పార్టీ అధ్యక్షుడు వేరు. ఒక తండ్రి వేరు, పార్టీ అధ్యక్షుడు. తండ్రిగా నీ మీద అపారమైన ప్రేమ ఉండవచ్చు, నీకు కూడా తండ్రి మీద ఉండవచ్చు, మనం కాదంటలేము, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. బట్ రాజకీయాల్లో ఉన్న తర్వాత ప్రతిదీ ప్రజలు మరి ఏది గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా కేసీఆర్ గారు కించెత్ తప్పు లేకుండా ఉన్నటువంటి క్యారెక్టర్ కేసీఆర్ గారిది. ఇప్పుడు అటువంటి తండ్రిని లేదు, అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక అధినేతను మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు తప్పుపడుతూ ఉంటే ప్రజలు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారే తప్పిస్తే, మీకు అది వ్యతిరేకమైతే తప్పిస్తే మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ కానీ నెగిటివ్ కాదు. నెగిటివ్ అవుతుంది కానీ పాజిటివ్ కాదు మీకు. ఇది వాస్తవం. రైట్. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కవితకు సంబంధించినటువంటి మద్యం కేసుకు సంబంధించినటువంటి ఈ కేసుని విచారిస్తున్నామని చెప్పింది. స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. మరి ఈ విషయంలో మొత్తానికి కవితకి ఈ కేసు ముగిసింది అన్న తరుణంలో మరొకసారి 2 రోజుల క్రితం ప్రధానంగా నోటీసులు ఇచ్చారు మరి కవితకి. హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి మళ్ళీ సిబిఐ కేసు వేసింది. మరొకసారి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ మనం ఒక స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము మా పార్టీ అంటే ఆమె పార్టీ మారకముందు, పార్టీకి నుండి బయటికి వెళ్ళే కంటే మునుపు ఏదైతే ఉందో, మా బిడ్డ వ్యక్తిగతంగా మా బిడ్డ తర్వాత మా పార్టీ నాయకురాలు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, ఆమె ఏం తప్పు చేయలేనని చెప్పింది, మేము కూడా దాన్నే నమ్ముతున్నాము అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. ఈరోజు తదనుగుణంగా మరి 163 రోజులు జైల్లో ఉన్న కాలంలో మా పార్టీ నాయకులందరూ కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బాల్కా సుమన్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు తదితరులందరూ కూడా చాలామంది నాయకులందరూ కూడా మాజీ మంత్రులు మరి జైలుకి వెళ్ళి వచ్చి ఆమెను పరామర్శించి ఆమెకు కావాల్సిన వసతులన్నీ కూడా వాళ్ళు కల్పించారు. తర్వాత కోర్టు ద్వారా ఏమేమి కావాలి అనేది కూడా న్యాయ వ్యవస్థతోటి మాట్లాడి అడ్వకేట్స్ని పెట్టి కోర్టు గెలిచే విధంగా ప్రయాసపడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా, నాయకత్వమే కదా. అన్నప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే ముందు ఏదైతే గ్రాటిట్యూడ్ కోల్పోయిన తర్వాత ఎప్పుడు కూడా మరి నీతి నియమము నిబద్ధత లేకుండా ఒక నీతిని మరచి తర్వాత ఒక చేసిన మేలును మరచి ఏదైతే కవిత గారు ప్రవర్తిస్తూ ఉన్నారో అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వాస్తవంగా కూడా మానసికంగా కొద్దిగా బాధను అనుభవిస్తున్నమాట వాస్తవమే. అలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా బాధను వ్యక్తం చేసినమాట వాస్తవమే. ఈ విధంగా చేసేది లేకుండా, కానీ ఆమెకు రైట్ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో, కుటుంబంలో. కాబట్టి ఆమె రైటును ఆమె ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మేము ఆమెను వదిలేసినాం అంతే. కానీ ఆమె మాట ఏ తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా మేము ఆమెను ఖండించాల్సిన అవసరం లేదు, ఆమెకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు అధికారం రాజ్యాంగం ఇచ్చింది, ఆమె ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేము ఏదైతే మరి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఏం చేస్తారు, మళ్ళీ ఇంకేమన్నా ఉన్నదా అనే కోణంలో మళ్ళీ ఒకవేళ అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలను నిరాధారం చేయనికే ఖచ్చితంగా మళ్ళీ పోవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, ఆమె చేయాల్సి వస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ సాధించుకోలేదు, ఇప్పుడు సామాజిక తెలంగాణ దిశగా పార్టీ పెట్టబోతున్నానంటూ కవిత అంటున్నారు. కవిత పెట్టబోయేటువంటి పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నుసన్నల్లో నడిచేటువంటి అవకాశం ఉందంటారా? మనం అట్లే ఒకవేళ బీఆర్ఎస్ అధినేత కనుసన్నల్లో నడిచే విధంగా ఉంది అని మీరు ప్రశ్నించడము ఇది హాస్యాస్పదం. ఎందుకు హాస్యాస్పదం అంటే ఆల్రెడీ ఒక పార్టీ ఉంది, పార్టీ ఉన్న తర్వాత ఆమెకేం తక్కువ చేయాలి, ఆమెని ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, అవునా? ఆమెకేం తక్కువ చేయలేదు. రేపు పొద్దుగాలు ఇదే పార్టీలో ఉంటే ఆమె ఎట్లయినా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యేదే లేదు, అక్కడ పార్లమెంటులో ఆమెనే అధినాయకురాలుగా ఉండేది. కానీ ఆమె తొందరపాటు చర్యకు పాల్పడ్డది కాబట్టి ఆమె ఇష్టానుసారంగా ఆమె చేసుకోవచ్చు. బట్
మేమేమంటున్నామంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తనను కేసీఆర్ గారు కూతురుగా గౌరవిస్తూనే రాజకీయంగా ఖచ్చితంగా ఆమె శత్రుత్వం వహిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆమె శత్రువుల లిస్టులో ఉంటుంది. ఆమెను ఏ విధంగా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా తెలుసు. కానీ అంతర్గతంగా తనకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు హరీష్ రావు ఎలాంటి సంబంధాలు లేవు, ఉండయి కూడా. అందరికీ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు, మహారాష్ట్ర తరహాలో ఎన్సీపీ అజిత్ పవార్, ఎన్సీపీ శరద్ పవార్ తరహాలో రాబోయే రోజుల్లో కవిత పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ లాగా నడిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపించబోతాయి అన్న కోణంలో కూడా తెలంగాణ సమాజం భావిస్తుంది. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నా కూడా, లేదు డిఎంకే తీసుకున్నా కూడా, లేదు శివసేన తీసుకున్నా కూడా, ఎన్సీపీ తీసుకున్నా కూడా, ఒక అధినాయకుని కుటుంబము వాస్తవంగా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కావద్దు, కానీ అయ్యారు. అయిన తర్వాత ఏకత్వంతో ఉండడం వల్ల బలం ఉంటుంది, కానీ విడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నిర్వీర్యమవుతుంది. ఇదైతే సూత్రం, ఇది రాజకీయ సూత్రం. అయినా కవిత గారికి ఆ స్టాండ్ ఉన్నదని మేమేమనుకోం, ప్రజలు కూడా అనుకోరు. అంత స్టాండు, ఎన్సీపీ స్టాండు, శివసేన స్టాండు. ఇప్పుడు ఎందుకు నిన్నగాక మొన్న మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో మనం చూసినాం, జగన్ గారికి వాళ్ళ చెల్లెలకు జరిగినటువంటి సంబంధం మనం చూసినాం. షర్మిల గారు ఇవి ఆమెకి ఏం వెయిట్ ఉంది, వెయిట్ లేకపోయి పార్టీ పెట్టి ఆమె కాంగ్రెస్లో కలిసి ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా, గత కాలంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్లో చరిష్మా ఉంది కాబట్టి బిడ్డ కదా మా పార్టీకి ఏదో అనుకూలమవుతుందని చెప్పి విధిలేని పరిస్థితులలో మజ్బూరీలో ఆమెకు రాష్ట్ర అధ్యక్షులు అక్కడ కూర్చొని పెట్టడం జరిగింది. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. అట్లనే కవిత గారి చరిష్మా కేటీఆర్ గారి కంటే, కేసీఆర్ గారి కంటే, హరీష్ రావు గారి కంటే చరిష్మా అధికంగా ఉన్నది అని అన్నప్పుడు కదా మీరు ఆ విశ్లేషకులు ఎవరైతే విశ్లేషించుకున్నారో ఆ తరహాలో అట్లా ఏముండదండి, అంత సినిమా లేదు. ప్రధానంగా తొలినాళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏదైతే 2023లో అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది, ప్రాజెక్టు విషయంలో గొర్రెల స్కామ్లో అవినీతికి పాల్పడింది, ఈ కార్ రేసులో అవినీతికి పాల్పడింది, ఇట్లా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ స్కామ్ల పార్టీనా, అవినీతి పార్టీనా, ప్రధానంగా కాంగ్రెస్ కూడా ఇవాళకి ఆరోపిస్తుంది. ఇవి ఆరోపణలు మాత్రమేనా, నిజంగానే అవినీతి జరిగిందంటారా? అయితే మా మీద కాళేశ్వరం కమిషన్ కూర్చునబెట్టి, విద్యుత్ ప్రాజెక్టుల మీద విద్యుత్ కమిషన్ కూర్చునబెట్టి, ఇదైతే వాస్తవం కదా. తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద కమిషన్ ఏది విచారణ జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళు పెట్టంది ఏంది, మా మీద ఆరోపణలు చేయండి ఏంది. మేము మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాం, పిచ్చి పిచ్చి ముచ్చట్లు మాట్లాడకుండా భయ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగబద్ధంగా ఒక విచారణ కమిషన్ని వేసి చట్టబద్ధంగా నిరూపించండి అన్నాం. మేమే అన్నాం అది మాట. వాళ్ళకు వచ్చిన సోయి లేదు, వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా పోరాటం ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకు. అయినా మేము నేర్పించినాం. మా జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేసిండు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా పరిపాలన మీద అవినీతి జరిగిందని మాటలతోటి ఆరోపణ చేయడం కాదు, చేతలతోటి నిరూపణ చేయండి. మీరు కమిషన్లు వేయండి, మేము జవాబులు చెప్తాం, మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయాలకే తప్పించుకుంటామన్నారు. మరి వేసిరు కదా, మరి అధికారంలో ఆల్రెడీ ఏమొచ్చింది, మరి కమిషన్ రిపోర్ట్ ఏముంది, ఇప్పటిదాకా బహిర్గతం చేయలే, మరి యాక్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలే అంటే అసలు ఆడే ఉంటే కదా ఏమన్నా, నీవు ఆ నివేదిక మాకు ఇస్తే ఆ నివేదిక మీద మేము కోర్టులను ఆశ్రయిస్తాం కదా, మాకు న్యాయం ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు కదా. మరి అవినీతే జరగనప్పుడు అవినీతి జరిగిందని నీకు చెప్తున్న నువ్వు, కూలేశ్వరం అంటున్నటువంటి నువ్వు నీ మంత్రివర్గం రిబ్బన్ కటింగ్లతో చేస్తారా? కాళేశ్వరం కూలిపోయిందని నువ్వే చెప్తున్నావు. మరి కూలిపోయిన ప్రాజెక్టు నుండి, ఆయా రిజర్వాయర్ల నుండి, 21 రిజర్వాయర్ల నుండి నీటి పంపకాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు నీవు పోయి రిబ్బన్ కటింగ్లు చేయడమే ఆ కాళేశ్వరం సరిగ్గా నడుస్తుంది అన్నట్టు కదా. ఇది కదా, ఇది ప్రూవ్ అయిపోయినట్టే కదా. మరి ఇంకేం చేస్తాడు ఈయన, మమ్మల్ని బయట పెడతాడంట. ఎట్లా బయట పెడతాడు? సాధ్యమైనకు సాధ్యమైతే చెయ్యమనే అంటున్నాం కదా, మేము ఓపెన్గానే ఉన్నాం కదా.
విద్యుత్ ప్రాజెక్టులలో ₹3.40 ఒక యూనిట్ చొప్పున ఆనాడు అత్యధిక తక్కువ ధర ఉన్నటువంటి ఒరిస్సా నుండి మేము తీసుకున్నాం. అసలు మనకు కనెక్టివిటీ తెలంగాణకు లేదు, ఇక్కడ బెంగళూరు నుండి. మరి కనెక్టివిటీ మేము ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి మేము తీసుకుంటే అది చట్టబద్ధంగా ఆనాడు ఉన్నటువంటి విధి విధానాలకు అనుకూలంగా ఏది రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో విద్యుత్ మీద, ఆ రెగ్యులేటరీ కమిషన్ను అడ్వైజర్ మీద మేము అవన్నీ చేసినమే తప్పిస్తే మేము వ్యక్తిగతంగా చేసింది ఏం లేదు. అట్లనే నీటి ప్రాజెక్టులకు కూడా వ్యాప్కోస్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ప్రకారంగానే మేము దాన్ని నిర్మాణం చేసినాం తప్పిస్తే ఎక్కడ కూడా స్వతహాగా సొంత నిర్ణయాలు లేవండి. ఎందుకు? రాజ్యాంగబద్ధంగా మరి ఆయా రాష్ట్రాలకు ఏదైతే ప్రాజెక్టులు తయారు చేసి ఇవ్వాలో, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఉపాధి కల్పనకు సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కావచ్చు, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుని మేము నిర్మాణం చేసినమే తప్పిస్తే ఒక్క పొరపాటు చెయ్యలేదు. కాబట్టే మేము కడిగిన ముత్యంలాగా ఉన్నాం. అయినా ఆయా సందర్భాలలో ఎలక్షన్లు గెలవడానికి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి, ఫోన్ ట్యాపింగ్ విచారణ పెట్టినవి, ఏం తేలింది? అంతకుముందు అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ బై ఎలక్షన్ వస్తే ఒక విచారణ పెట్టినావు, తర్వాత జూబ్లీ హిల్స్ వస్తే ఒక విచారణ పెట్టావు. ఇక నీది విచారణలు చేస్తా పోతావు కానీ ఆ తీర్పు ఏందో ప్రజల ముందు చెప్పావు కదా, ఇప్పటిదాకా నివేదికలు ఇవ్వలేదు కదా. అందుకే మేము ఏమంటున్నామంటే మేము ఎట్లయినా కడిగిన ముత్తమే, మేము అవినీతికి ₹1 అవినీతికి పాల్పడినట్టుంటే నేను నిరూపించి నీకు దమ్ముంటే. పొలిటికల్ మైండ్ గేమ్లో భాగంగా రేవంత్ రెడ్డి మీ పార్టీ మీద అవినీతి జరిగిందో లేదో ఆరోపణల పరంగా మరక అంటించి బీఆర్ఎస్ పార్టీని అరెస్టుల దాకా తీసుకెళ్లకుండా అట్టడుగు స్థాయికి మరకలు అంటించి ఆరోపణలు చేస్తే అట్టడుగు స్థాయికి దిగజార్చేటువంటి అవకాశం ఉంటుంది అన్న విధంగానే, అన్న ధోరణిలోని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఇట్లనే 5 ఏళ్ల పాటు కాలం వెల్లదీస్తే ప్రధానంగా ఈ కేసుల వరకు వెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేపొద్దున అధికారంలోకి వచ్చేటువంటి ఎంతోమంది నాయకులు చూసింటాం. ఇదే పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షను, ఆ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. అందుకే అరెస్టులు చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళని. ప్రధానంగా పొలిటికల్ అనలిస్టులు కూడా అదే భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి అనే శాల్తి పుట్టుపూర్వోత్తరాల గురించి ఆలోచన చేయాలి. అప్పుడు చాలా క్లారిటీ వస్తుంది. హూ ఈజ్ హీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక జడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఈ సినారియోలో చంద్రబాబు నాయుడు గారి ప్రధాన శిష్యుడు. ఎట్లా ప్రధాన శిష్యుడు అయ్యిండు? ఆనాడు ఒక ఎమ్మెల్సీ కావాలి అని అంటే ఒక ఓటు అవసరమైతే ఆ ఓటుకు ₹5 కోట్ల మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ పట్టుడు పోయినటువంటి ఒక మంచి కార్యకర్త, ఒక మంచి నాయకుడు. ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారి కోసం. మరి దాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకుంటే కూడా కేసీఆర్ గారే పట్టుకున్నారా అండి? నాకు అర్థం కాదు. మరి కేసీఆర్ ఎప్పుడు మరి ఆ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకి అందంగానే పోయి ఈయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈరోజు కోర్టుల అది విచారణలో ఉంది. ఆ సందర్భంలో మరి A1, A2, A3, A4 ఎవరెవరు అని అంటే చంద్రబాబు నాయుడు, తర్వాత రేవంత్ రెడ్డి అండ్ అదర్స్, వేం నరేందర్ రెడ్డి అండ్ అదర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక దొంగ తన దొంగతనాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఒక దొంగ తన దొంగతనాన్ని పోగొట్టుకోవాలంటే, ఒక మోసగాడు తన మోసగారితనాన్ని కప్పిపుచ్చుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా వాడు ఒక నాయకుడిగా ఎదిగి డిసిషన్ మేకింగ్ కుర్చీ మీద కూర్చుంటే తప్పిస్తే తప్పించుకోలేని పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గోద్రా కాండ్ ఒకటి ఉంది. 2002లో మొత్తం రైలును అంటుపెట్టినరు. వ్యవస్థ మీకు తెలుసు. అక్కడ మత కల్లాలు జరిగాయి. 2002 మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అంటే మీకు ప్యారలైజేషన్ చెప్తా ఉన్నా. ఆడ ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే అమిత్ షా గారి మీద కేసులు కొట్టేయబడ్డాయి. అట్లనే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఈ అవినీతి మచ్చను చెరిపేసుకోవాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి
ఒక నమ్మిన బంటు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలోకి తీసుకొచ్చిండు. డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారియే. ఒక్క రూపాయి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఎన్నికలలో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల అవినీతికి పాల్పడి ఈరోజు దుర్వినియోగం, డబ్బు దుర్వినియోగం, మాట దుర్వినియోగం, రాజ్యాంగాన్ని తుంగలోదకి రేవంత్ రెడ్డి అనేట ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి గురువుకు మరి దక్షిణ చెల్లించుకోవాలి కాబట్టి ఆ కేసు కొట్టేయాలి అని అంటే మళ్ళీ మధ్య మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మోదీ గారికి ఎంత దగ్గర ఉన్నాడని మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వాన్ని ఎవరు మరి ముందలుండి నడిపించారు అనేది కూడా అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో పుట్టినటువంటి పురుడు పోసుకున్నటువంటి వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒకవైపు కాంగ్రెస్ను దొక్కాలి. ఎందుకు? తప్పుడు విధానాలు, హామీలు ఇవ్వమన్నదేవాడు, హామీలను అమలుపరచకుండా కాంగ్రెస్ను దెబ్బగొట్టేదేవాడు. అంటే రెండు నివ్వే. అంటే చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడలో, చంద్రబాబు నాయుడు గారి రాజనీతిలో ఒక భాగస్వామి రేవంత్ రెడ్డి గారు. కాబట్టే ఇక్కడ బీఆర్ఎస్ను ఖతం చేయాలి, ఖతం చేయాలి. రెండవది కాంగ్రెస్ను ఖతం చేయాలి. మూడవది కేసీఆర్ గారి కుటుంబాన్ని విడదీయాలి. నాలుగవది కొత్త పార్టీ పెట్టి మళ్ళా నేను వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలని ఒక ఏకైక ఎత్తుగడతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. ఎందుకు అని అంటే రేపు పొద్దుగాల వచ్చే భవిష్యత్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంత అండతోటి తెలంగాణలో ముఖ్యమంత్రిత్వం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీకి భారతదేశంలోనే వ్యతిరేక శక్తి ఎవడ్రా బాబు అంటే కేసీఆర్ గారు. సెక్యులర్, ఈజ్ ఎ ప్యూర్ సెక్యులర్. కాబట్టి ఆ ప్యూర్ సెక్యులర్ పార్టీనే ఖతం చేసినామనుకో అయిపోతుంది కదా. మరి ఎవడు అని అంటే 10 ఏళ్ల నుండి వంతవాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి, అవమానపరిచినటువంటి మరి వ్యక్తిత్వం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ చుట్టూ తిరిగి విశ్లేషకులు చాలా చక్కగా చెప్పారు, ఎవరో కానీ మీకు చెప్పిన వాళ్ళు, అది చాలా చక్కగా ఉన్నది. అయితే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి రాజకీయ క్రతువులో ఒక పావు రేవంత్ రెడ్డి. ఈరోజు వేం నరేందర్ రెడ్డికి ఏం అర్హత ఉన్నదని చెప్పి రాజ్యసభ మెంబర్ ఇచ్చిరండి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేసులో ఉన్నారో నిందితులు, వాళ్ళు ఈరోజు రాజ్యసభ మెంబర్, వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి. అక్కడ మరి మొత్తం దేశాన్ని నడిపేటటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్వైజర్, కన్వీనర్. మరి ఏం చేస్తాం? ఇది దుర్మార్గం కాకపోతే? అంటే మరి అలాంటి పరిస్థితి కేసీఆర్ గారు ఎక్కడైనా చేశారా? మేము అందుకే ఛాలెంజ్ చేస్తున్నాం. మీ అవినీతిపరమైనటువంటి రాజకీయ విధానాలను మేము తప్పుపడతా ఉన్నాము. మీకు మేము ప్రజల పక్షాన వేసేటటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మా పార్టీనే తుంగలో తొక్కాలి, మా పార్టీనే ఖతం చేయాలనే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో మీరు చేస్తూ ఉన్నారనేది ప్రజలకు చెప్తా ఉన్నాం మేము. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అండ్ మోదీ గారి అనుయాయులైనటువంటి ఇక్కడ లోకల్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు, త్రిమూర్తులు కలిసి ఈరోజు మొత్తం తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. అది మా కేసీఆర్ గారికి, మా పార్టీ నాయకత్వానికి బ్రహ్మాండంగా తెలుసు. ఈ ముగ్గురిని ఒకే దెబ్బతోటి ఎట్లా కొట్టాలనో మాకు కూడా తెలుసు. కాబట్టి అందులో పావుగా నువ్వు మారొద్దు అని చెప్పే తండ్రి గారు అయినటువంటి మా కేసీఆర్ గారు కవితమ్మకి చెప్పడం జరిగింది. ఆమె వింటుందా? మరి వినకపోతే వాళ్ళతో పాటు నువ్వు చేస్తావు. మీకున్నటువంటి ప్రధానంగా కాళేశ్వరం, అలాగే లేవనెత్తుతున్నటువంటి ఈ కార్ రేసు, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బట్ట కాల్చి అలాగే ఏదైతే మరక అంటించి బీఆర్ఎస్ పార్టీని అలాగే వదిలేస్తే అరెస్టుల దాకా తీసుకువెళ్లకుండా ఈ ట్రాప్లో ప్రధానంగా పడుతుంది. అందుకే వాళ్ళకి పార్టీ క్యాడర్ కూడా పుంజుకునే అవకాశం కూడా ఉండదు రాబోయే రోజుల్లో. అది అలానే వదిలేద్దాం అన్న భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఆ ట్రాప్లో మీరు పడ్డారా? వినండి, మాకు అరెస్ట్ కావాలన్నా సోకు లేదు. ఫస్ట్ పాయింట్, ఎవరైనా అరెస్ట్ కావాలని కోరుకుంటారా అండి? మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో అరెస్ట్ అయితేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అది ప్రజల దౌర్భాగ్యం. ఈరోజు
స్కాముల కాంగ్రెస్. ఈరోజు భారతదేశ ప్రజలకు ఎవరైనా ప్రధాన శత్రువు ఉన్నారు అంటేనే కాంగ్రెస్. ఎందుకు? మేము స్వాతంత్రం తెచ్చినామని చెప్పి, స్వరాజ్యాన్ని మేము సురాజ్యంగా మారుస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 75-80 సంవత్సరాల్లో అత్యధిక శాతం వాళ్ళే పరిపాలన చేసారు దేశాన్ని. మరి ప్రజాధనం అంతా ఎక్కడ పోయింది? ప్రజలు ఎందుకు పేదరికంగా ఉన్నారు ఇప్పుడు? అలాగే మరి కాంగ్రెస్ కంటే మెరుగైన వ్యవస్థను అందిస్తాము, పరిపాలన అందిస్తాము అన్నటువంటి భారతీయ జనతా పార్టీ వచ్చిన తడవే 12 ఏళ్ల నుండి ఉన్న మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వ వ్యవస్థనంతా ప్రైవేటైజేషన్ వరకు మార్చింది. అవునా? ఇదంతా కళ్ళతోడు చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రజల దగ్గర ఓట్లు వేసుకునేటప్పుడు చెప్పేది ఒకటి, దాని తర్వాత ఓటు అనే అధికారాన్ని చేతబట్టిన తర్వాత నీవు చేసేది ఒకటిగా మారిపోయింది. కాబట్టి భారతదేశ ప్రజల పక్షాన నిలబడి నిజంగా సెక్యులర్గా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. రేపు పొద్దుగల కేసీఆర్ గారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మంచి భవిష్యత్తు ఉంది. దేశ ప్రధానమంత్రి అయ్యే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకు అన్ని ఆల్ కెపాసిటీస్ ఉన్నాయి. రెండవది, రేపు పొద్దుగల మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత. కానీ కవిత ఈరోజు పక్కదారి పట్టింది కాబట్టి కవిత ఈరోజు లెక్కలో లేదు. ప్రజలే ఆమెకు బుద్ధి చెప్తారు. నీవు అంత మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి తండ్రిని ఎందుకు వీడావు అనే ప్రశ్నకు జవాబు ప్రజలు చెప్తారు. కాబట్టి కవిత గారిని పక్కకు పెట్టేసేస్తే మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, మరి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు, మరి ఇలాంటి ఒక మంచి తెలంగాణ మీద ఈరోజు మీరు నమ్మిన నమ్మకపోయిన రాహుల్ గాంధీ గారిని మించినటువంటి మీద కేటీఆర్ గారు. ఈరోజు యంగ్ లీడర్లలో మీరు గమనించండి, ఏ విషయం మీదైనా అంత స్పష్టత ఉన్న నాయకుడు ఉన్నాడా? లేడు. మరి కేసీఆర్ గారు అట్లా అని చెప్పి మరి తన పిల్లోడిని అట్లా తయారు చేసిండా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఈరోజు ఒక స్పార్క్. వాళ్ళు ఆ విధంగా అంటే తెలంగాణ బ్రాండ్ ఉండాలి నాయకత్వానికి అనే ఉద్దేశంతో నాయకత్వాన్ని బలపరిచి వాళ్లకు నేర్పి ఒక గట్టి నాయకత్వాన్ని డి అంటే డి అనే నాయకత్వాన్ని తయారు చేసిండు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇద్దరికి ధీటుగా నిలబడే నాయకత్వాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి కేటీఆర్ గారి నాయకత్వంలో ముందు వరుసలో ఉండేటట్టుగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కీలక దశలో ఉన్నప్పటి సమయంలో మీ పార్టీ నాయకులు అందరినీ విచారిస్తుంది. ఈ సందర్భంలో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తారు. నైని బొగ్గు కుంభకోణం అవినీతిమయం పాలవుతుంది, సింగరేణి వేదికగా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది, అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చల్లబడిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు యాక్చువల్లీ నైని బ్లాక్కి సంబంధించి ఎప్పుడు కూడా మొత్తం 18 బ్లాక్లు ఉన్నాయి. 18 బ్లాక్లలో 17 బ్లాకులు సింగరేణి క్యాలరీసే మొత్తం నిర్వహణ చూస్తుంది. ఈ 18వ బ్లాక్ అయిన నైని బ్లాక్ను ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలి అని అనుకున్నారు. ఈరోజు యాక్చువల్లీ మొత్తము బొగ్గు గనిలో భాగంగా ఎప్పుడు కూడా కింద తవ్వకాలు చేయాలి అని అంటే మొదలు శుభ్రపరచాలి ఏరియా. ఆ శుభ్రపరిచే కాంట్రాక్టును మేమున్న మా పరిపాలనలో ఒకరికి ఇస్తే ఆ కాంట్రాక్టును రద్దు చేసి ఇంకొకరికి నువ్వు ఎందుకు ఇచ్చావు అనేది ప్రశ్నిస్తే ఈరోజు జవాబు లేదు. నైని బ్లాక్లో మరి కాంట్రాక్టును ఇచ్చినటువంటి వ్యక్తులు ఏం కావాలి, వాళ్ళ డబ్బేం కావాలి, వారి శ్రమ ఏం కావాలి అన్నప్పుడు నైని బ్లాక్ సంబంధించినటువంటి కుట్రను బహిర్గతం చేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరి దాని మీద పోరాటం చేసినందుకు ఈరోజు మళ్ళీ అది సుప్త చేతనావస్థలోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు దాని మీద పరిశీలన జరుగుతూ ఉన్నది. ముందు ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, మా పరిపాలన ఏం జరిగింది, వాళ్ళ పరిపాలన ఏం జరిగింది మరి అన్నప్పుడు నువ్వు ప్రైవేటైజేషన్కి ఎట్లా ఇస్తావు? ఈరోజు సింగరేణి క్యాలరీస్ అనేది మన మదర్ బోర్డ్, తెలంగాణకు సంబంధించిన ప్రాపర్టీ అన్నప్పుడు ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరు రావాలి? సింగరేణి క్యాలరీస్. దానికే ఇవ్వాలి. నువ్వు వేరే కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తావు అనేది అందులో ముఖ్యమంత్రి గారి సొంత అల్లుడికి సంబంధించినటువంటి హస్తం ఉన్నది. ఆయన కంపెనీకి కాంట్రాక్టులు వెళ్ళాయని చెప్పేసి ఉంటే మేము దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. యుద్ధమే చేసినాం. కేటీఆర్ గారు మీకు తెలియదు ఏముంది. కాబట్టి ఆ నైని బ్లాక్ ఖచ్చితంగా ప్రజల ప్రాపర్టీ, అది సింగరేణి క్యాలరీస్కే సంబంధించింది కాబట్టి దాని యాజమాన్యం కూడా దానికి అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరినాం కూడా. యుద్ధం అది అట్లనే జరుగుతూ ఉంది.
ఫైనల్ క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక్క సీటు కూడా తెలంగాణలో గెలవలేకపోయింది. కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ని కోల్పోయింది, జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ని కోల్పోయింది. అంతంత మాత్రమే సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. ఏంటి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ స్టాండింగ్ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ గెలుపు విజయావకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయంటారా? ఈరోజు మీరు గమనించాలి, లోకల్ బాడీ ఎన్నికలలో కావచ్చు, మున్సిపాలిటీ అంటే సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపాలిటీ ఎన్నికలలో, తర్వాత మీరు అన్న బై ఎలక్షన్లలో ఇవన్నీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చివరి క్షణంలో డబ్బు పంచడం, మందు పంచడం, ఓటర్లను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కనీసము ఏది మా ఏజెంట్లు కూడా లేకుండా చేసి రిగ్గింగ్కు పాల్పడి గెలిచిందని చెప్పి మేము ఇంతకుముందు కూడా ఎన్నికలు కాగానే ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకత్వం చెప్పడం జరిగింది. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు మాత్రమే మీరు గెలిచారే తప్పిస్తే టెక్నికల్గా మీరు మమ్మల్ని గెలవలేరు. ఈరోజు మరి ఓట్ల శాతం 70 నుండి 80% ఓట్లు పడితే 40% ఓట్లు మాకు వచ్చినాయి కదా. 30 నుండి 40% ఓట్ల మధ్యలో మేము ఉన్నాం. మాకెందుకు జనాదరణ తగ్గింది? జనాదరణ మాకెక్కడా తగ్గలేదు. మీరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా, ఇంత విష ప్రచారం చేస్తున్నా కూడా జనాదరణ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి తగ్గలేదు. అది ఉధృతం అవుతూ ఉంది. దానికి సాక్ష్యం ఏంది అని అంటే, మొన్నటికి మొన్న వరంగల్లో మేము 6 నెలల క్రితం మేము మా పార్టీ 25 సంవత్సరాల మరి పండగ చేసుకుంటే 25 లక్షల మంది పోటెత్తిపోయిండ్రు. అసలు బండ్లు నిలబెట్టడానికి స్థలం లేదు. అంటే మరి అది జనాదరణ కాదా? జనాదరణ అన్నప్పుడు ఓట్లతోటి కూడా మేము శక్తివంతంగానే ఉన్నాం, సీట్లతోటి కూడా శక్తివంతంగా. టెక్నికల్గా వీళ్ళు విష ప్రచారం చేయడం వల్ల ప్రజలు భ్రమపడి ఓట్లు కాంగ్రెస్ కేసినందుకు ఈరోజు 64 సీట్లలో వాళ్ళు ఉన్నారు. దాన్ని మేము ఆదరిస్తాం, గౌరవిస్తాం. కానీ మా పోరాటం మాత్రం ఖచ్చితంగా 420 హామీలలో మరి కనీసం 13 హామీలు కూడా ఇప్పటికీ నెరవేరలేదు. అందులో మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను ఎటుపోయింది, గ్యారంటీ కార్డు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాను ఎటుపోయింది, అలాగే మరి రైతు బంధు, రైతు భరోసా ఇస్తాను ఎటుపోయింది, తర్వాత జీవిత బీమా ఎటుపోయింది, రైతులకు పంటల బీమా ఎటుపోయింది, అలాగే ఆరోగ్యశ్రీ అధ్వాన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇస్తాను ఎటుపోయింది, తర్వాత ఏది మన దివ్యాంగులకు నువ్వు 4,000 రూపాయలు ఇస్తాను ఎటుపోయింది. అంటే ఒక్కటి కాదు కదా, ఒంటరి మహిళలకు ఇస్తాను ఎటుపోయింది. అంటే ఒక్క విషయంలో కూడా సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. తర్వాత నీవు ఇచ్చిన హామీలను నీవు మర్చిపోయినావు, తుంగలో తొక్కినావు. ఈరోజు ప్రతీకార పాలనలో భాగంగానే నీవు హైడ్రా పెట్టి పేద ప్రజలది నీవు ఇళ్లను కూల్చేసి ఈరోజు నీవు మ్యాన్మేడ్ ఏది నాశనానికి పాల్పడుతూ ఉన్నావు అనే విషయాన్ని మీకు తెలియజేస్తామని. అట్లనే ఈరోజు నిన్నగాక మొన్న మన ఏది బండ్లగూడ జాగీర్లో ఏదైతే ఆ విగ్రహాన్ని, గాంధీ గారి విగ్రహం కోసం ఉన్న బిల్డింగ్లలో కొడతామనంటే మరి ఆ ప్రజలందరూ ఎటుపోవాలి? అంటే ఇంత దుర్నీతికి, అవినీతికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలో కుప్పగూలే పరిస్థితి ఉంది. ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాదు, తెలుగుదేశం వ్యక్తి. కాంగ్రెస్ రూపంలో ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆయన. చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఏం చెప్తే గదే చేస్తాడు, కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టు మాత్రం ఆయన వినడు. కాబట్టే ఈరోజు అంతర్గత యుద్ధం మొదలైంది. ఆయన త్వరలో ముఖ్యమంత్రిత్వం కోల్పోతాడు. ఇంకో కొత్త ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు వస్తారనే విషయం అయితే మీకు చెప్తా ఉన్నా. కాబట్టి దుర్నీతి అంతమయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటామని మీకు తెలియజేస్తాం. రైట్, విజయారయ్య గారు, క్షత్రియ, ప్రధానంగా బీఆర్కే టాక్ షోకి ఇవాళ వచ్చి పలు విషయాలపై, మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బీఆర్కే టాక్ షో. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.